ఈ రోజు హోమ్ మేడ్ ఎలర్జీ సోప్ రెడీ చేసుకుందామండి. ఎలర్జీ సోప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి. మెయిన్ బేస్ అండి, గోట్ మిల్క్ సోప్ తీసుకోవాలి బేసు. నెక్స్ట్ తులసి పౌడర్ ఒకటి, కొద్ది కొబ్బరి నూనె, అలాగే సీకాయ పౌడర్, నెక్స్ట్ త్రిపుల చూర్ణం అంటారు కదా, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, త్రిపుల చూర్ణం, రెడ్ శాండిల్ పౌడర్. ఇవన్నీ కాస్మెటిక్స్ ఐటమ్స్ ఏ ఉండాలండి, ఎందుకంటే మన స్కిన్కి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. అలాగే ముల్తానీ మిట్టి, ఈ విటమిన్ ఆయిల్ క్యాప్సిల్స్ మెడికల్ స్టోర్లో అమ్ముతారు. ఇవండి హోమ్ మేడ్ ఎలర్జీ సోప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇప్పుడైతే సోప్ రెడీ చేసేసుకుందాము. ముందుగా గోట్ మిల్క్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక డబుల్ బాయిల్ చేసుకోవాలి. సోప్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, చాలా సాఫ్ట్గా ఉందండి, కటింగ్ కూడా కష్టం కాదు, ఈజీగా కట్ అయిపోతుంది. కాకపోతే చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బేగా మెల్ట్ అయిపోతుంది. ఈ సోపు మెడికల్ సోప్లో తీసుకున్నామండి. 100 రూపీస్కి ఒక సోప్ 100 రూపీస్ తీసుకున్నారు. అది కూడా స్టాక్ లేదన్నారు, అయిపోయింది. మళ్ళీ స్టాక్ వచ్చేటప్పుడు 135 కాస్ట్ పడుతుంది. ఒక్కొక్క సోప్ మీద 35 రూపీస్ పెరుగుతుందని చెప్పారు. సరే అండి రప్పించండి అన్నా సరే రాలేదు, ఇంకా స్టాక్ రావటానికి టైం పడుతుందని చెప్పారండి. ఈలోగా హోమ్ మేడే కాబట్టి మనం ఎలాగా తయారు చేసుకోవచ్చు కదా, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూసి మనం కూడా ట్రై చేసాము. ఎక్సలెంట్గా ఉందండి. ఇది అందరికీ యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు అందరికీ ఎలర్జీ వస్తుంది, వాళ్ళందరికీ పనికొస్తుంది. ఎలర్జీ కాకపోయినా కూడా ఈ సోపు వాడచ్చు. ఇవన్నీ ఏదైనా డబుల్ బాయిల్ చేస్తాం కదా, ఒక బౌల్లో తీసుకున్నాను. కలపడానికి సులువుగా ఉంటుందని పెద్ద బౌల్ తీసుకున్నాను. ముందుగా స్పూన్ వేస్తున్నాను రెడ్ శాండిల్ పౌడర్. ఇది కాస్ట్ 399 రూపీస్ అండి, 100 గ్రామ్స్ అనుకుంటాను. అలానే త్రిపుల అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరి ఉంటుంది. త్రిపుల ఇది ఒక స్పూన్, 3 కలిపి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. నిండా పడలేదండి. ముల్తానీ మిట్టి 1 స్పూన్ వేస్తున్నాను. సీకాయ పౌడర్ 1 స్పూన్, తులసి 1 స్పూన్. ఇవండి, ఇవి కలిపేసుకుందాం నీట్గా. పాన్ పెట్టానండి, పాన్లో స్టాండ్ పెట్టాను. స్టాండ్ పైన కొద్ది వాటర్ పోసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బేస్ స్మూత్గా ఉందండి, కటింగ్ కూడా స్మూత్గా కట్ అయిపోతుంది. కష్టమేమి శ్రమ ఏమి ఉండదు. ఇలాగా నీట్గా మిక్స్ చేసేద్దాం, అంతా బాగా కలిసేటట్టు. ఈ విటమిన్ క్యాప్సిల్ అండి, ఆయిల్ పోసుకోవాలి. ఈ విటమిన్ ఆయిల్ ఉంటుంది. 450 బేస్కి 1 క్యాప్సిల్ వేసాను, అంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉండటానికి. 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ఉంటుంది, వేస్తున్నాను. మరీ ఎక్కువ వద్దండి, తక్కువ సరిపోతుంది, అంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. బాగా మెల్ట్ అయిపోయింది సోపు. ఇప్పుడు మనం కలుపుకున్న పౌడర్స్ అన్నీ వేసేసుకున్నాము. ఇదిగో
బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా నీట్గా. ఈలోగా సోప్ బేస్ ఏదైతే తీసుకుంటున్నాం అంటే సోప్ మౌల్డ్స్ ఉంటాయి కదా, సోప్స్ మౌల్డ్స్ వేసుకోవడానికి అది ఆయిల్ రాసి రెడీ చేసేసుకోవాలి. సోప్ మౌల్డ్స్ వేయడానికండి ఏదైనా ఆయిల్ రాసినట్లయితే బేగా ఊడొస్తుంది. అలాగే యాజ్లైన్ అయినా సరే ఫుల్గా రాసుకోవాలి. అంటే లేట్ చేయకుండా వేడి వేడిది వేసేసుకోవాలి. ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం. మరి పల్చగా ఉండకూడదు, అంటే గట్టిగా ఉండేది మెల్ట్ చేసుకున్నాం అనుకోండి, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము. అలానే కొద్ది గట్టిపడినాక మనం మౌల్స్లో వేసేసుకోవాలి. నేనైతే మౌల్స్ ఏమీ తీసుకోలేదండి, ఇంట్లో ఉన్న ఒక ఐటమ్స్లోనే మౌల్ వేసుకుంటున్నాను. సోప్ బేస్ అండి. చూసారా ఫస్ట్ కన్నా ఇప్పుడు చిక్కబడ్డది. స్టవ్ ఆఫ్ చేసేసాం, కొద్ది చల్లారిద్దాం. సోప్ బౌల్స్ అనుకోండి వెంటనే వేసేసుకోవచ్చు, ఇది బ్రేక్ అవుతుందేమో మౌల్ అనేసి ఒక్క నిమిషం వెయిట్ చేస్తున్నాను ఆడుతుందని ఇలా కలుపుతున్నాను. ఇది చల్లారి సోప్ రెడీ అవ్వాలంటే కనీసం 3 hours అవుతుంది. మనం చూద్దాం ఎంత అవర్స్ అవుతుందో. ఇదైతే ఆయిల్ రాసి పెట్టుకున్న మౌల్లో వేసేద్దాం సోప్ లిక్విడ్. అలానే ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఎలా అనుకోవాలి. రెస్ట్ ఇచ్చేసి 3 hours తర్వాత మళ్ళీ మౌల్స్ ఓపెన్ చేద్దాం. సోప్ ఈ రకంగా గట్టిపడ్డదండి. మౌల్స్లో నుండి జాగ్రత్తగా తీసేసుకున్నాము. ఇది సోప్ మౌల్ కాదు కదా అంత ఈజీగా వచ్చేది. కొద్ది మౌల్స్ ఉన్నాయంటే కరెక్ట్గా నీట్గా వస్తాయి. మౌల్స్ లేవు కాబట్టి ఇలాగ వస్తున్నాయి. స్మూత్గా ఉందండి, యూస్ చేసి చూద్దాం. మౌల్స్ ఉన్నాయనుకోండి అన్నీ ఒకేసేపు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు యూస్ చేసి చూద్దాము ఎలా సోప్ నురగది వస్తుందో, మురికి ఎలా పోతుందో. సోప్ తీసి క్లీన్ చేసి చూద్దాము ఎలా పనిచేస్తుందని. నురగ వస్తుంది, కొద్దిగా వాటర్ సెంట్ ఏదైనా కాస్మెటిక్ సెంట్ కూడా వాడుకోవచ్చు ఫ్లేవర్కి. నేను సెంట్ ఎలాంటిది వాడలేదు. మెయిన్గా ఎలర్జీకి బాగా పనిచేస్తుందండి. ప్రతిదానికి ట్యాబ్లెట్ వాడేయకుండా ఇలా కూడా ప్రయత్నిస్తే ఎలర్జీ కంట్రోల్ అవుతుంది, చాలా వరకు కంట్రోల్గా ఉంటుంది. ఎవరికైనా ఎలర్జీ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇలాంటి సోప్ ట్రై చేసి చూడండి. ఇదండి
ఇలా క్లీన్ అయింది. ఇప్పుడు నేను వాడిన సోప్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందంగా కావాలంటే మౌల్స్ ఉంటాయి, మౌల్స్లో వేస్తే అందంగా వస్తాయి. నేను ఒక బాక్స్ దొరికింది, బాక్స్లో వేసేసాను. తీసేటప్పుడు టైట్ అయ్యి ఇలా షేప్ అవుట్ అయింది అంతే. మనం ఇంట్లో వాడటానికి కాబట్టి రెగ్యులర్గా చేసుకున్నాం అనుకోండి, మౌల్స్ కొనుక్కుంటే సరిపోతుంది. మౌల్స్ 300 నుండి 400 వరకు ఉంటుంది. రకరకాల ఆకారంలో ఉంటాయి మౌల్స్. మనకి నచ్చిన మౌల్స్ తీసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇదైతే ఎలర్జీ సోప్ ఇప్పుడు రెడీ అయిపోయింది. 100 రూపీస్ కొన్నామండి ఒక్కొక్క సోపు. అవి స్టాక్ అయిపోయింది, కొత్త స్టాక్ వస్తుంది. 135 అంటున్నారు. మీకు నచ్చినట్లయితే మీ దగ్గర వాళ్ళు ఎవరైనా అడిగినట్లయితే సోపు చేసి ఇవ్వండి. వాళ్ళకి నచ్చినట్లయితే సేల్ కూడా చేయండి. చుట్టుపక్కల వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది కూడా బాగుంటుంది. ఈ సోపు వాడటం అలవాటు పడ్డారు అనుకోండి, ఇదే వాడతారు రెగ్యులర్. నేను కూడా అనుకున్నాను, అందరూ హోమ్ మేడ్ సోప్ చేస్తుంటే హోమ్ మేడ్ సోప్ అదొక పెద్ద పని అనుకుంటున్నాను. అది వాడిన వాళ్ళు మళ్ళీ మామూలు సోప్ వాడండి, హోమ్ మేడ్ వాడిన వాళ్ళు అంత బాగుంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక ట్రై చేసి సోప్ ఎలా ఉన్నదని మాకు మెసేజ్ పెట్టండి.